హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉప్మా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఉప్మా నువ్వు చూపించేదేంటి? మాకు ఉప్మా చేయటం బాగానే తెలుసు. మా ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ ఉప్మా ఎవరికీ నచ్చదు అని అనేవారికి ఈ పాలతో చేసే ఉప్మా నోటిలో వెన్న పూసలాగా కరిగిపోతుంది. ఉప్మా అంటే వద్దు బాబోయ్ అని పరిగెత్తేవారు మళ్ళీ ఉప్మా చెయ్యవా అని మరీ మరీ అడిగి చేసుకొని తింటారు. మరి ఈ ఉప్మా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దామా? ముందుగా మూకుడు పెట్టుకొని అందులోకి ఒక అర టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం బాగా కాగుతూనే అందులోకి 250 గ్రాములు రవ తీసుకోండి. దాంతోపాటు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దూరగా వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు మీ ఫ్లేము చిన్నదిలో ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకోండి. రవ మాడకూడదు, సరేనా? మరి దోరగాను వేయించుకోకూడదు, సరేనా? ఇలాగా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మూకుడులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగుతూనే అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూను సన్నగా తరుక్కున్న అల్లం, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు ఇలాగ తరుక్కొని దోరగా వేయించుకోండి. పోపు మాడకూడదు, సరేనా? ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని నేను చిన్న చిన్న బద్దలు వేసుకున్నానమాట. వేసుకొని మొత్తం బాగా దోరగా వేయించుకోండి. పోపు మాడకూడదు, సరేనా? ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకు బాగా తుంచి వేసుకోండి. ఎప్పుడు ఫ్రెష్ కరివేపాకు తుంచి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు నేను 3 కప్పుల నీళ్ళు ఇందులో పోసుకుంటున్నాను. ఏ కప్పుతో రవ తీసుకుంటారో అదే కప్పుతోనే మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. చూసారా? ఇలాగ 3 కప్పుల నీళ్ళు తీసుకొని కొంచెం వేడెక్కనివ్వండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు పాలు పోసుకోండి. ఇదేనండోయ్, ఈ పాలు వల్లనే ఆ ఉప్మా చాలా రుచిగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు పాలతో ఉప్మా చేసింది లేదు కదా, మరి ఈ పాలతో చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మూత మూసేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలాగా బాగా ఉడుకు రావాలన్నమాట. ఇప్పుడు ఈ ఉడుకుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం వేయించుకున్న రవని మెల్లిగా పోసుకొని కలుపుకుంటూ రండి. మీరు కలపకపోయారంటే ఉండకట్టేసింది. అందువల్ల రవ మెల్లిగా వేసుకుంటూ ఒక పక్క గరిటెతో తిప్పుకుంటూ రండి, సరేనా? మీరు అనుకోవచ్చు నీళ్ళు ఎక్కువైపోయిందేమో అని. అస్సలు లేదు, ఇది చాలా ముద్దగా ఉంటుంది, చాలా వెన్న పూసలాగా ఉంటుందన్నమాట. నోట్లో వేసుకుంటూనే అలా దిగిపోతుంది, నమలడానికో ఎక్కడ స్థలం ఉండదన్నమాట, సరేనా? చూసారా? ఇలాగా బాగా మిక్స్ అవ్వనివ్వండి. స్టవ్ చిన్నదిలోనే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. దాంతోపాటు సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక చేతి నిండా తీసుకొని వేసుకోండి. ఈ కొత్తిమీర వేయడం వల్ల చాలా బాగుంటుంది మీ ఉప్మా. అదేలాగా సన్నగా తరుక్కున్న క్యారెట్స్ వేసి కూడా మీరు ఉప్మా చేసుకోవచ్చు అన్నమాట, సరేనా? ఈ ఉప్మా చాలా ఇష్టపడి తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు సరే, పిల్లలు సరే. మీకు ఇంట్లో బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఇది చేసి పెట్టారంటే వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఇంత బాగుందా ఉప్మా, ఉప్మా ఇలా కూడా తయారు చేయొచ్చా అని అనుకుంటారనమాట. దీనికి తగ్గ కాంబినేషన్ ఏంటంటే మన కొబ్బరి చట్నీనో లేకపోతే సాంబారో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉప్మా అసలు కారం ఉండదు, కమ్మగా ఉంటుందన్నమాట, సరేనా? ఇలా ముట్టి చూస్తే చేతికి మీ ఉప్మా అంటకూడదు. అప్పుడు కరెక్ట్ అయిన జిడ్డు అందులో ఉందినమాట. కొన్ని నూనె తగ్గిందనుకోండి, నెయ్యి తగ్గిందంటే బాగుండదు. ఈ ఉప్మాకి నెయ్యి, ఆ పాలే మంచి టేస్ట్ అనమాట. చూసారా? ఉప్మా ఎంత తొందరగా అయిపోయిందో అంతే రుచి కూడా చాలా బాగుంటుంది, సరేనా? ఈ ఉప్మా చేసుకొని మీరు, మీ పిల్లలు, మీ అత్తగా, మీ కుటుంబం అంతా
సంతోషంగా తిని కమెంట్స్ బాక్స్లో ఈ ఉప్మా ఎలా వచ్చిందో కమెంట్స్ పెట్టండి, సరేనా? మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.